ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నుండి మనం బట్టి విక్రమార్క కథలు చెప్పుకుందాం. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని పంచి తీయనైన జానపద స్పర్శతో మనోవికాసాన్ని కలిగించే వీణుల విందైన బట్టి విక్రమార్క జానపద కథలు. స్నేహితులు, ఈ కథలు మీరు వినడమే కాక మీ పిల్లలకు కూడా వినిపించి అలసి సొలసిన వారి మనసులను హాయిగా నిద్రపుచ్చండి. ఇంకా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇప్పటి ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి జానపద కథలు మన మనసులకు హాయిని కలిగించే ఆలంబన అనే చెప్పుకోవాలి. ఇక కథలోకి వెళదామా? పూర్వం ధారాపురం అనే మహానగరం ఉండేది. దానికి రాజు భోజరాజు. అతను ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలో, శౌర్యంలో, గాంభీర్యంలో, పరాక్రమంలో, దానగుణంలో, దయలో అతనికి సరిపోగల రాజు మరొకరు లేరు. అన్నిటికంటే అతనికి దానగుణం ఎక్కువ. అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు. అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. భోజరాజు ఒకనాడు నీతిమంతుడిని పిలిచి, మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు, పశువులకు చాలా కష్టనష్టాలు కలుగజేస్తున్నాయని పల్లెల్లోనూ అడవుల్లోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళ క్షేమమే మన కర్తవ్యం. ఆ ప్రజలకు, పైరులకు క్రూరమృగాల వల్ల కలుగుచున్న బాధలు తొలగించేందుకు నిర్ణయించుకున్నాను. కనుక వేటకు తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. అలాగే అని మంత్రి వెళ్ళి వేటగాళ్ళని, సేవకులని, వేట పరికరాలని సిద్ధం చేసి ఆ విషయం రాజుకు చెప్పాడు. రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకి ఎక్కాడు. ఆ పల్లకీని బోయీలు మోస్తుంటే వేట కుక్కలు, వలలు, చిక్కాలు, జిగురు కండేలు పట్టుకుని నడుముకు దట్టి బిగించి విల్లమ్ములు, బల్లేలు, కత్తులు మొదలైన సాధనాలతో వేటగాళ్ళు పల్లకీ ముందు నడవసాగారు. అరణ్యాలలో ప్రవేశించాక రాజు సేవకులని డప్పులు, తప్పెట్లు, తుడుములు వాయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మహాధ్వనులకు బెదిరి ఏనుగులు, పులులు, సింహాలు, పందులు, లేళ్ళు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటూ ఇటూ పరిగెడుతుంటే రాజు వాటిని సంహరించాడు. ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకుని నగరానికి తిరిగి వస్తుంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. పరివారం నడవలేక నడుస్తున్నారు. తోవలో ఒక జొన్న చేను పక్క నుంచే వెళ్ళవలసి వచ్చింది. ఆ చేనుకు యజమానైన బ్రాహ్మణుడు చేను మధ్య ఎత్తైన మంచె మీద నిలబడి జొన్న కంకులను తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజును చూశాడు. ఓ రాజశేఖర, ఇంత ఎండవేళ నువ్వు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనేనా? ఇలాంటప్పుడు నీ ప్రజలమైన మాకు మీకు ఆతిథ్యం ఇవ్వడం కర్తవ్యం. చూడండి, నా జొన్న చేను కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లుగా ఉన్నాయి. మీరు మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రమించి వెళ్ళండి. బ్రాహ్మణుడు సొమ్ము తీసుకోవడం దోషం అని అనుకోకండి. నాకై నేనే మనస్ఫూర్తిగా చెబుతున్నాను. కనుక మీకు పాపం రాదు, తీసుకు తినండి అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాటలకు బ్రాహ్మణుని ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కంకులను తినమని అనుమతి ఇచ్చాడు. వాళ్ళు పండిన గింజలు తింటుంటే చూస్తూ బ్రాహ్మణుడు కొంతసేపు మంచె మీదనే కూర్చున్నాడు. ఎందుకో అతను మంచె దిగి వచ్చాడు. తన జొన్న చేనులోని కంకులు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకు ఎదురుగా వెళ్ళి, రాజా, నేరం చేసిన వారిని దండించవలసిన నువ్వే నీ కళ్ళ ముందే ఇలాంటి అకృత్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా? ఇలాంటి నీకు ధర్మస్వరూపుడువని కీర్తి ఎలా వచ్చింది? నువ్వు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా పేదవాడిని. ఎన్నో కష్టాలు పడి ఈ జొన్న చేనుని పెంచాను. దీంతో
కొన్నాళ్ళు పొట్ట పోసుకోవచ్చుననుకుని ఆశపడ్డాను. చేనును ఎలా చేశారో చూడు, ఇలా చేయించవచ్చునా? కంచే చేను మేస్తే కాపాడేవారెవరు? నేను నా కుటుంబము జీవించడానికి ఆధారం ఏది అని విలపించాడు. అతని మాటలు భోజరాజుకి వింతగా తోచాయి. దారిన పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించిన తనే ఇలా మాట్లాడతాడేం? నేనేం నేరం చేశాను? ఇంతలోనే ఇతని బుద్ధి ఎందుకిలా మారిపోయింది? నేను అక్రమంగా తన జొన్న చేను పాడు చేయించానంటున్నాడు. చూడబోతే ఇతను వెర్రివాడిలా ఉన్నాడు. సరే, ఏదో అయింది, ఇతన్ని దుఃఖపెట్టడం ఎందుకు? ఇతనికి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఇతన్ని సంతోషపెడతాను అనుకుని చేనులో కంకిలు తింటున్న వారిని బయటకు వచ్చేయమని ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చేయసాగారు. అంతలో బ్రాహ్మణుడు పిట్టలు రావడం చూసి మళ్ళీ మంచి మీదకి ఎక్కాడు. చేనులోంచి పోతున్న వారిని చూసి, అయ్యలారా, వెళ్ళిపోతున్నారేం? మీకు కావలసినన్ని కంకెలు తినండి, సంశయించకండి. పరులకు ఉపకారం చెయ్యని జన్మ ఎందుకు? మీకు కావలసినన్ని తిని తెంచుకు వెళ్ళండి. భోజరాజా, కొంతసేపు తినమని మీ పరివారాన్ని ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు. రాజు అతన్ని వెర్రివాడనే భావించాడు. కానీ బ్రాహ్మణుడిలో అటువంటి లక్షణాలు లేవు సరికదా. వివేకవంతుడిలాగే కనబడుతూ ఉండడంతో కొంత సందేహం కలిగింది. బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్ళీ చేనులోకి వెళ్ళి జొన్న కంకులు తినమని ఆజ్ఞాపించాడు. మంచి మీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆదరంతో, తినండి, మంచి కంకులు చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు. కొద్దిసేపట్లో అతను మంచి దిగవలసి వచ్చింది. కంకులను కోస్తున్న వారిని చూస్తూ, పరమేశ్వర, న్యాయశీలుడని పేరు పొందిన రాజే నిరుపేదైన నా జీవనాధారాన్ని, జొన్న చేనుని కొల్లగొట్టిస్తున్నాడు. ఇది నీతిమంతుల లక్షణమా? ఎవరి దగ్గరకు పోయి మొరపెట్టుకునేది? భోజరాజా, నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది. నేనేం నేరం చేశానని నా చేనునిలా పాడు చేయిస్తున్నావు? తినబోతుండగా విస్తరి లాక్కున్నట్లు నోటికందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు. ఏమిటి కారణం అని నిలదీశాడు. భోజరాజుకి ఎంతో ఆశ్చర్యం వేసింది. బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి, నీతిమంతా, ఈ బ్రాహ్మణుడి వైఖరి గమనించావు కదా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మంచి మీద ఉన్నప్పుడు కడు వినయంగా మాట్లాడుతున్నాడు. మంచి దిగితే కర్ణకఠోరంగా మన మీద నిందలు మోపుతున్నాడు. ఇతనిలో ఈ మార్పు ఎందుకు వస్తోందో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు. సమయస్ఫూర్తి గల మంత్రి ఆలోచించి, ప్రభు, ఈ బ్రాహ్మణుడి వైఖరి మారుతూ ఉండడానికి కారణం ఆ మంచియే అనిపిస్తోంది. మంచి దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. మంచి ఉన్న స్థలంలో ఏదో మహిమ ఉండి తీరాలి. పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు అన్నాడు. నాకు అలాగే అనిపించింది. ఏదో ప్రభావం లేనిదే అతనికి ఇలాంటి గుణగణాలు కలగవు. దానికి కారణం తెలుసుకోవడం అవసరమే. బ్రాహ్మణుని తృప్తిపరిచి ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుణ్ణి పిలిచాడు. ఓ బ్రాహ్మణుడా, సక్రమమో అక్రమమో నీ జొన్న చేనంతా పాడైంది. ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నేనొక మాట చెబుతాను విను. ఈ చేను నా మనుషుల వల్లనే పాడైంది కనుక ఈ భూమిని నాకు ఇచ్చేయి. ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను. దానితో నువ్వు నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చును. ఇలాంటి చేనులను ఎన్నింటినో కొనవచ్చును. నీ మేలు కోరే చెబుతున్నాను అన్నాడు. బ్రాహ్మణుడికి రాజు ప్రతిపాదన నచ్చింది. అదే తనకి లాభం అనుకున్నాడు. రాజా, మీ మాటకి ఎవరడ్డు చెప్పగలరు? మీకిష్టమై ఈ చేనుని తీసుకుంటానంటే నాకు ఇష్టమే అన్నాడు. రాజు మంత్రిని పిలిచి, మనం నగరం చేరగానే ఇతనికి 10,000 నిశ్యములను ఇప్పించు అని చెప్పాడు. బ్రాహ్మణుణ్ణి ధారానగరం పోవలసిందిగా కోరాడు. అతను సంతోషంగా వెళ్ళాడు. రాజు మంచె కింద నేలను సేవకులచే తవ్వించగా కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించింది. మరికొంత లోతు తవ్వగా అద్భుతమైన సింహాసనం గోచరించింది.
ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొదగబడి ఉంది. రత్నాలు నిండిన 32 బొమ్మల కల 32 బంగారపు మెట్లు కలిగి ఉంది. దాని కాంతులు సూర్యకాంతినే ధిక్కరిస్తున్నాయి. సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము, ఆనందము కూడా కలిగాయి. ఈ సింహాసనాన్ని ఏకకాలంలో ఏ రాజు అధిష్ఠించాడో, ఇది ఇక్కడ ఎందుకు పోడ్చబడిందో, ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీనినెక్కినవాడు భోగభాగ్యములు విశేషంగా కలవాడని, భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు అయి ఉంటాడని అనిపిస్తోంది. ఇలాంటి సింహాసనం కలచోట మంచి వేయబడుట చేతనే దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణునకు ఉదార గుణములు కలుగుతూ ఉండేవి. పాపం ఆ బ్రాహ్మణుడికి తెలియదు. నీతిమంతా, నువ్వు చెప్పిందే నిజమైనది. ఈ సింహాసనం ఎవడో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది కానీ సామాన్యులది కాదు. భూమి లోపల పోడ్చబడి ఉన్న దాని మీద మంచి మీద కూర్చున్నంత మాత్రానే బ్రాహ్మణుడికి అంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటిలేనిదనడానికి సందేహం లేదు. ఈ సింహాసనం మీద కూర్చుంటే కూర్చున్నవాడికి ఇంకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం. నీతిమంతా, దీనిని నగరానికి తీసుకుపోయి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. దానిని తీయించి నిపుణులైన సేవకుల చేత మోయించుకుని ధారానగరం తీసుకుపోయి తనకు రత్నసింహాసనం లభించినందుకు పట్నంలో వేడుకలు జరిపించి బ్రాహ్మణోత్తములను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపజేసి దానిని తన కొలువులో ప్రతిష్ఠించాడు. భోజరాజుకి ఆ సింహాసనం అధిష్ఠించాలనే ఆతృత పెరిగిపోసాగింది. అందుకు శుభలగ్నం పెట్టించాడు. ఆ వేళ ఉదయం మంగళ స్నానాలు చేసి చక్కని కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, మంగళవాద్యాలు, భట్రాజుల స్తోత్రాలు, జనుల జయజయధ్వానాలు మారుమ్రోగిపోతుంటే భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు. బ్రాహ్మణులు చెప్పిన మంత్రవిధులు ఆచరించాడు. ఆ దివ్యాసనాన్ని పూజించాడు. ప్రదక్షిణ నమస్కారాలు చేసి ముహూర్తకాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు మీద కాలు పెట్టాడు. అంతే, ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. భోజరాజు ఎంతో ఆశ్చర్యంగా ఆ రత్నాల బొమ్మను చూస్తూ ఆమె మాటలు వినసాగాడు. స్నేహితులు, సింహాసనం మీద మొదటి బొమ్మ చెప్పిన కథను రేపు విందామా? కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఒక లైక్ చేయడం మర్చిపోరుగా. రెండవ భాగంతో రేపు కలుద్దాం.